ఎస్ శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ కిచెన్ల వ్యవహారం పైన వివాదం చేయడం అనేటటువంటిది సొంత పార్టీ నాయకులు కూడా జీర్ణించుకోవడం లేదు. 5 సంవత్సరాలలో మధ్యాహ్న భోజన పథకం ఎంత నిర్వీర్యమైందో మీకు కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. దాని రూపురేఖలు మార్చడమే కాకుండా కొత్త ఉపాధి కల్పన గురించి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారు? ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ 90 వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. పాల్కోటయ్య గారు ఇంతకు ముందు చాలా హాస్యాస్పదమైన, అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలే అటువంటి విషయాలు చెప్పారు. అంటే ఎంత అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన గుడులు కానీ, మన బడులు కానీ, హాస్పిటల్ కానీ ఎంత అద్భుతంగా తయారు చేశారో వీరికి అసలు కనపడదా అని నేను అడుగుతున్నా. ప్రైవేట్ స్కూళ్ళు ఎలా అయితే ఉన్నాయో ఆ తరహాలో చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. వీరికి అది రుచించదు. ఇప్పుడు ఒకటి, దీని గురించి మనం స్మార్ట్ కిచెన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, CI2S కానీ మన రెండు ఇవి కూడా అప్పుడే దీనికి కూడా ధర్నాలకు కూడా పిలుపునిచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో మన బాలకోటయ్య గారు అంటే ఎడ్యుకేషన్స్ చేసి వచ్చినవాడు, అంటే కార్మిక వ్యవస్థ అనేటువంటి వ్యవస్థ నుంచి కూడా వచ్చినట్టున్నాడు. వారికి తెలుసు ఆ విధి విధానాలు. అంటే ఇప్పుడు కార్మికులను తొక్కినట్టు కాదా బాలకోటయ్య గారు? మరి మీరు మాట్లాడినప్పుడు నాకు చెప్పాలి. కార్మిక వ్యవస్థను, కార్మికులను అనగదొక్కి ఈ కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి ఒక పద్ధతి ప్రకారం మహిళలకు అని చెప్పి దాన్ని రాను మహిళలకు సామర్థ్యం లేదంటూ దీన్ని ప్రైవేటీకరణ వైపు ప్రతి ఒక్కటి పయనిస్తారు. వీళ్ళకి మామూలే. దీనికి ఇంతకుముందు బాలకోటయ్య గారు చెప్పారు, మేమేమన్నా దోచుకుంటున్నామా అని. ఈ కార్యక్రమం అంతా కూడా దోచుకోవడానికి పక్కన పెట్టుకోవడానికే ఈ కార్యక్రమాలు. దీంట్లో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ రోజు పిల్లలు కానీ ఒక స్కూల్లో కార్యక్రమం జరుగుతుంటే ఆ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు కానీ, ఎంఈఓలు కానీ పనిచేస్తూ వారి మీద బాధ్యత ఉండి వేడివేడిగా పిల్లలకు అందించే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్మార్ట్ కిచెన్ అని చెప్పి ఎక్కడో 20 కిలోమీటర్లకో 30 కిలోమీటర్లకో పెట్టేసి అక్కడి నుంచి వచ్చే లోపల పిల్లకు దాంట్లో ఏం పడి ఉంటుందో, అది చల్లగా ఉంటుందో వేడిగా ఉంటుందో నాకైతే అర్థం కాదు. మనం చూస్తూనే ఉంటాం. పార్సల్ తీసుకొని పోతే ఎట్లుంటుందండి? మనము వేడివేడిగా ఇంట్లో చేసుకుంటే ఎట్లుంటుంది, ఎక్కడి నుంచో పార్సల్ తీసుకొని పోతే ఎట్లుంటుంది? ఫస్ట్ నంబర్ 1, దీనివల్ల పిల్లలకి ఏదన్నా జరిగితే కలెక్టరా కాంట్రాక్టరా బాధ్యత వహించాలా అనేది చూసుకోవాలి. నంబర్ 2, వీళ్ళు చేసే పని వల్ల లోకల్ గా ఉన్నటువంటి రైతులకు కడుపు కొడుతున్నారు తెలిసికుండానే. వీళ్ళు అంటే కూరగాయలు కానీ, అక్కడ ఉన్నటువంటి టమోటాలు కానీ, అక్కడ ఉన్నటువంటి గుడ్లు కానీ లోకల్ హ్యాచరీస్ నుంచి కానీ, లోకల్ పనిచేసుకునే మన వ్యవసాయ అంటే రైతుల దగ్గర నుంచి వచ్చేది. ఈ రోజు కాంట్రాక్టర్కి ఇవ్వడం వల్ల ఏమైతుంది? అతను ఎక్కడో 200 కిలోమీటర్ల నుంచో ఎక్కడి నుంచో కుళ్ళిపోయినవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పిల్లలకు తినే ఏర్పాటు చేస్తారు. అంటే దీనివల్ల ఒక పిల్లలకు ఒకటే నష్టం కాదు, రైతులకు నష్టం చేస్తున్నారు, ఒక పక్క హ్యాచరీస్ కు నష్టం చేస్తున్నారు, ఒక పక్క ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఒకరి కడుపు కాదు, ఇక్కడ మహిళల కడుపు. దాదాపు ఒక్కసారి ఆలోచిద్దాం దీనివల్ల ఏం జరుగుతుందనేది. ఈ స్మార్ట్ కిచెన్ వల్ల పెట్టుబడి 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క కిచెన్ కు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 కోట్లలో దాదాపు 1 కోటి రూపాయలు తినేస్తారు వీళ్ళే. దీనికి 45 స్కూళ్ళ కంటే లెక్కేసుకోండి, 90 కోట్లు అవుతుంది. ఈ 90 కోట్లలో డబ్బులంతా మనకు వీళ్ళు రిపేర్ చేసి కిచెన్లు 15,000 రూపాయలు జీతం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వీళ్ళు కిచెన్ కోసం కాదు, కమిషన్ల, ఈ కిచెన్ల డ్రామా అనేది కమిషన్ల కోసం ఆడుతున్నారు అన్నది వాస్తవం. పిల్లలను ఈ విధంగా నడిపించుకుంటా పోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచించాలి. 230. శ్రీకాంత్ గారు మళ్ళీ వస్తాను, ఒకసారి మస్తాన్ రావు గారితో క్రాస్ ప్లీజ్. శ్రీకాంత్ గారు కంటిన్యూ ప్లీజ్. మస్తాన్ రావు గారు, వైఎస్ఆర్సీపీ ఆరోపణలు స్మార్ట్ కిచెన్ల పేరుతో 85,000 మంది అంటే మధ్యాహ్న భోజనంలో నిమగ్నమైనటువంటి చిరు ఎంప్లాయీస్ కు డ్యామేజ్ జరుగుతుంది అనేటటువంటి వాదన వైఎస్ఆర్సీపీ చేస్తుంది.